ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం చేస్తోంది. గతంలో కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలోకి చేరిన నేతలకు హస్తం గాలం వేస్తోంది. ఇప్పటికే ఖమ్మం క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ వలసలు పెరగనున్నాయి. ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ లీడర్లు పలువురు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా వారి మీద స్థానిక నాయకుల అభ్యంతరాల నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు వరకు అధికారాన్ని అనుభవించిన సమయంలో కొందరు బీఆర్ఎస్ లీడర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని, అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురి చేశారని, ఇబ్బందులు పెట్టారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఇలా పలు రకాల కారణాలను చూపించి కాంగ్రెస్ లో చేర్చుకోలేదు. లోకల్ లీడర్ల గురించి గ్రీన్ సిగ్నల్ లేకపోతే వారిని పార్టీకి దూరంగానే ఉంచాలని మంత్రులు కూడా పలుమార్లు కమెంట్లు చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి చాలా మంది బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో వారికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ లోకి చేరికలను ఎవరూ అడ్డుకోవద్దని, వారంతా బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీ బలోపేతం అవుతుందంటూ ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇవ్వడంతో ఇక జిల్లా స్థాయిలో భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ మానవతార్ రాయ్ కూడా అదే సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న సత్తుపల్లి టికెట్ విషయంలో భంగపడి పార్టీని వీడారు. ఇప్పుడాయన కూడా మనసు మార్చుకొని కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. వీళ్లతో పాటు 13 మంది కార్పొరేటర్లు, 4 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు సహా మరికొందరు క్యూలో ఉన్నారు. అయితే బుధవారం కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి ప్రకటన రావడంతో మానవతారాయ్ హస్తంతీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఆ మరుక్షణమే మానవతారాయ్ తన ఫేస్బుక్ ప్రొఫైల్ మార్చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.